మధ్యలో ఇదేంటని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే శ్రీ నాకు దగ్గర దగ్గర 8-9 ఇయర్స్ నుంచి బాగా తెలుసు. బాగా కష్టపడే తత్వం. ఎప్పటికప్పుడు కొత్తగా క్రియేటివ్గా ఏదో చేయాలని తపన పడుతుంటాడు. ఈ ప్రాసెస్లో నా దగ్గరికి చాలాసార్లు వచ్చేవాడు. ఇలా చేద్దాం అనుకున్నది ఏదో ఒకటి నాకు చెప్తా ఉండేవాడు. తన ఐడియాస్ బాగా నచ్చాయి. బట్ దేనన్నా ప్రాపర్గా కొత్తగా ఉండాలి కాన్సెప్టు, అది ఇన్నోవేటివ్గా ఉండాలి అని చెప్పి తన్ని ఎప్పటికప్పుడు చెప్తా ఉండేవాడిని. తెలియకుండా అనుకోకుండా తను యాక్చువల్గా రీసెంట్గా ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా మంచి ఈవెంట్స్ చాలా క్రియేటివ్గా చేస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇంట్లో కొరియోగ్రఫీ అవి చేస్తూ ఉండేవాడు. సంగీతులు కానీ అంటే ఇచ్చిన చిన్న బడ్జెట్లో కూడా చాలా బాగా చేసేవాడు. తను కానీ ప్రవణ్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక టీం కింద బాగా చేస్తూ ఉండేవాళ్ళు. చూస్తూ ఉన్నాను. బట్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రాసెస్లో తను ఇంకేదైనా చేస్తే బాగుండు అనుకున్నాను. అనుకోకుండా సార్ ఇట్లా ఒక ఐడియా ఉంది సార్ అని చెప్పాడు. చెప్తే సరే డెఫినెట్గా చేద్దాం, కాకపోతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి చేయాలి, ఇలా కొంచెం చిన్నగా కాదు పెద్దగానే ఆలోచిద్దామని చెప్పి ఐడియా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ జామ్ జంక్షన్ అనేది యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ వచ్చింది. అసలు ఇది ఏంటంటే ఇంతవరకు అంటే మనం పబ్స్లోనూ అక్కడక్కడ బ్యాండ్స్, లైవ్ బ్యాండ్స్ చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఏదన్నా పర్టికులర్ బ్యాండ్ ఉందంటే దానికి పర్టికులర్ ఆడియన్స్, పర్టికులర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఒక హ్యాపెనింగ్, ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇదైందనమాట. అంటే చాలామంది ఏంటంటే బ్యాండ్స్ కోసం పబ్లకు వెళ్ళడం అలా అలా ఉంది. అంటే ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. ఈ ప్రాసెస్లో నిజంగా ఒకే ప్లేస్లో ఒక 6 బ్యాండ్స్, మంచి టాప్ బ్యాండ్స్ ఉండి వాళ్ళ మధ్యన ఒక కాంపిటీషన్ జరిగితే ఎలా ఉంటుందనే ఒక థాట్. నిజంగా లక్కీగా అలాంటి బ్యాండ్స్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే ఒక బ్యాండ్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక మ్యూజిక్ డైరెక్షను అట్లా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇల్యూషన్ బ్యాండ్ వాళ్ళకి యాక్చువల్గా మా ప్రొడక్షన్లో ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. అట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇది ఒక ప్లాట్ఫాము. నెక్స్ట్ చాలామంది సింగర్స్ కానీ డిఫరెంట్ వీళ్ళు కూడా ఆర్టిస్టులు కూడా మాకు వస్తారని చెప్పి నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు అనిపించింది. ఆ ప్రాసెస్లో యాక్చువల్లీ ఇప్పుడు ఇది పెడుతున్నాము. సెప్టెంబర్ 6న ఇది జామ్ జంక్షన్ అనేది హైటెక్స్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ ఉండబోతుంది. నాకు తెలిసి నియర్ బై 8,000 to 10,000 క్రౌడ్ ఉంటారు. ఇంత పెద్ద ఈవెంటు, ఇలాంటి కాన్సెప్టు నాకు తెలిసి ఇండియాలో ఇదే ఫస్ట్ టైము జరిగేది. అలాంటి ఒక ప్రాజెక్ట్ ఇది డెఫినెట్గా ఇది నిజంగా సక్సెస్ అయితే ఇలాంటి ఈవెంట్స్ నెక్స్ట్ ప్రతి సిటీలో చేయటానికి యాక్చువల్గా ప్లానింగ్ చేశాడు శ్రీ. అంటే వైజాగ్లో ఉన్న ఆర్టిస్టులు కానీ, విజయవాడ కానీ అట్లా వేరే సిటీస్లో కూడా నెక్స్ట్ అట్లాగే వేరే బాంబే ఇంకా వేరే ప్లేసుల్లో కూడా చేద్దామనేది చాలా చాలా పెద్ద ప్లానింగ్ జరుగుతుంది. నిజంగా ఇది చాలా మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. డెఫినెట్గా వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ చూస్తున్నాడు. దీనికి ఎవరైనా సరే బాగా వచ్చి మీ ఇది చూపించుకోవాలని డెఫినెట్గా జామ్ జంక్షన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీరు డెఫినెట్గా పెర్ఫామ్ చేయొచ్చు. ఇలాంటి మంచి ప్రోగ్రాంలో నేను నా టీం అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ శ్రీ. నెక్స్ట్ దీనికి ప్రదీప్ అండ్ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా వాల్స్ అండ్ ట్రెండ్స్ ప్రదీప్, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ పర్టికులర్గా ఈరోజు మా ఫ్రెండ్, నా పార్ట్నరు, మై సోల్ సిగ్గుపడుతున్నాడు, ఎస్కేఎన్ బర్త్డే రోజు ఇలా ఇది లాంచ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే డార్లింగ్. నెక్స్ట్ అట్లాగే నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన అనిల్ కన్నిగంటి డైరెక్టర్ అండ్ సుబ్బు గారు, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అట్లాగే దీనికి వర్క్ చేస్తున్న టీం అందరినీ ఒకసారి నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ కమ్ అప్.
రండి. సౌమ్య, దీప్తి ప్లీజ్ కమ్. వంశీ, ప్రవణ్, చందు, లక్కీ, సంపత్. అండ్ ప్రదీప్ వాళ్ళ టీం నుంచి ఎవరు? నవ్య, నవ్య కమ్. యా ఓకే నైస్. అలాగే నా టీం నుంచి నీత, హియా కమ్. యా వీళ్ళ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోయే వీళ్ళదే. చాలా మిమ్మల్ని ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చానంటే అంటే లాక్ చేసేయడానికి. ఇంకా చచ్చినట్టు స్టేజ్ ఎక్కాము, ఇంకా చచ్చినట్టు అమ్మ బాగా చేయకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఆ రోజు ఫోటోలు కూడా తీసేశారని మీరు లాక్ అయిపోతారు. అందుకని బాగా హార్డ్ వర్క్ చేయండి, మంచి టీమ్గా పేరు తెచ్చుకోండి. ఓకే. కామ్రేడ్స్ అంటే థ్యాంక్ యూ. ఎస్కేఎన్ సార్ వచ్చి కేక్ కట్ చేస్తే అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మారుతి గారు, యా ఇక్కడ హాయ్ అండి, నా పేరు హేమమాలిని. ఓకే థ్యాంక్ యూ. థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా అన్నారు, అంతా బాగుంది. పాస్ట్లో చూసుకుంటే ఒక ఈవెంట్లో మీ అబ్బాయి కూడా పియానో ప్లే చేస్తూ హీఈస్ ఆల్సో ఏ సమ్ మ్యూజిక్ అండ్ లవర్ అని మాకు కూడా తెలిసింది. సో తన్ని కూడా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ చేసే సిచ్యువేషన్స్ వాడికి ఇంకా అంత ఇది లేదు. అంటే అంటే ఇది ఇక్కడి నుంచి అంటే చెయ్యొచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చానంటే వాడికి ఒక హై వచ్చేస్తుంది, ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వాడికి అప్పుడే హై అవ్వటం ఇష్టం లేదు, ఇంకా నేర్చుకునే ప్రాసెస్ ఇంకా చాలా ఉంది, నేర్చుకోవాలి. అదే వాడు మా అమ్మాయిలాగా బయటికి రాడు. ఇప్పుడు ఇందడు వచ్చింది మా అమ్మాయి, హియా మై డాటర్. అంటే తనకి ఐ మీన్ దానికి ఇంట్రెస్ట్, బట్ యాక్చువల్గా అన్నీ చేస్తూ ఉంటుంది, నాలాగే అన్నిట్లోనూ దూరిపోతుంటుంది. సినిమా గురించి అడగొద్దని చెప్పేసి ముందే బ్లాక్ చేశారు కాబట్టి పక్క వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. మారుతి గారు, యా మీరు మంచి డైరెక్టర్గా ప్రకాశాలు సంపాదించారు, కానీ మీ పిల్లల్ని ఆర్ట్ సైడ్ పంపిస్తున్నారు కదా. అబ్బాయి ఏమో అని మ్యూజిక్ సైడ్, అమ్మాయి ఏమో అని ఆర్ట్ పార్టిసిపేట్ చేస్తుంది. అవును. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు అవి, లేదా మీరేనా మీరు మర్చిపోయినాయి అన్న? మన వాళ్ళ ఇంట్రెస్ట్ మనదేం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ పని చేయమని ఆ పని చేయని నేను కానీ మా వైఫ్ కానీ ఫోర్స్ చేయం. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు కష్టపడుతుంటే అమ్మ నాకే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా బెస్ట్ వాళ్ళని. ఎందుకంటే ఇవాళ నా పని నేను చేసుకోవడానికే నాకు టైం సరిపోవట్లేదు. బట్ మ్యాక్సిమం వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయగలుగుతా కానీ, బట్ నేను ఎక్కువ వాళ్ళ వెనకాల పడను. మనకి వాళ్ళ నిజంగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నాను అంతే. అంటే మీ అబ్బాయి సెకండ్ లెవెల్కి వచ్చాడు మ్యూజిక్లో, సో మ్యూజిక్ ఇంట్రొడ్యూస్ చేయగలరు ఇప్పుడు? ఇప్పుడే చేయనండి, ఇంకా చాలా టైం ఉంది. వాడు యూఎస్ పంపించి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి. వాళ్ళు ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే మ్యూజిక్ అంటే కూడా టక్మని ఈజీగా ఎప్పుడైనా డబ్బులు చూడటం మొదలు పెడితే మళ్ళీ అక్కడ ఆగిపోయి డైలీ ఆ డబ్బులు వస్తున్నాయి కదని అది సరిపెట్టేసుకుందాం అనుకోండి, నేర్చుకోవాలనే ఇదే ఉండదు. అంటే మా ఫాదర్లు అంత ఇవ్వలేదు కాబట్టి మాకు డబ్బులు వస్తూ ఆ ప్రాసెస్లో ఏదో నేర్చుకుంటూ వచ్చాం కానీ, బట్ ఇవాళ ఉన్న ఈ జనరేషన్ అలా లేదు. ఓకే సార్, శ్రీ గారు. సార్ శ్రీ గారు, ఈవెంట్ అంటే ఇది ఎలా ఉండబోతుంది? 6 సెప్టెంబరు 6 బాండ్స్ అన్నారు కదా, దాంట్లో ర్యాప్, తెలుగు ర్యాప్స్ కూడా ఉంటాయి, లోకలైజ్ అంటే అలా ఫైనలైజ్ చేశారా బ్యాండ్స్? ఏ బ్యాండ్స్ పార్టిసిపేట్? ఆల్మోస్ట్ బ్యాండ్స్ ఫైనల్ అయినాయి అండి. మళ్ళీ దానికి ఒక సపరేట్ ఈవెంట్ ప్లాన్ చేస్తాం, కర్టెన్ రైజర్ ఈవెంట్ అని. బ్యాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం మనం.
పక్కా రీజనల్. ఇట్ విల్ బి ప్రాపర్ తెలుగు బ్యాండ్స్, తెలుగు పాటలు పాడతారు. దాంట్లో వాళ్ళ ఓన్ ట్యూన్ కంపోజ్ చేసుకుంటే ఒక రౌండ్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ ఓన్లీ రిలేటెడ్ టు అవర్ తెలుగు సాంగ్, బట్ బై దేర్ ఓన్ కంపోజిషన్ ఆల్సో. వాళ్ళు కంపోజ్ చేసిన రౌండ్ కూడా ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ లైవ్, ట్రాన్స్పరెంట్గా ఉంటాము. నథింగ్ టు డూ ఏ హైడ్ అండ్ సీక్ గేమ్ ఇన్ దిస్. జెన్యూన్ ఈవెంట్ ఇది. ఇట్స్ ఎ పార్టీ. Whole day event, whole day and One day event, not whole day event. It's like 3.5 hours show with a voting. ఆ ఈవెంట్లో మళ్ళీ ఓటింగ్ కూడా ఉంటుంది. బ్యాలెట్ బాక్సెస్ పెడుతున్నాం. దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అగైన్. ఆ బ్యాలెట్ బాక్సెస్ ఓటింగ్ పెట్టి కాంపిటీషన్ లాగా కాకుండా ఆ రోజు ఆ 6 bands పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎవరు ఇంట్రెస్టింగ్ అనిపించారు, వాళ్ళు ఓట్స్ ఎక్కువ వస్తే వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఇండివిజువల్ మ్యూజిషియన్స్ అండ్ వోకల్ వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సార్ కూడా ఆన్ బోర్డ్ కాబట్టి హీ మైట్ ఆల్సో స్పాట్ దెమ్ ఫర్ గుడ్ మ్యూజిషియన్స్ ఫర్ ద మూవీ డైరెక్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్, మారుతి గారు టీమ్ వాట్స్ అంటే ఇది ఓన్లీ మీ అదర్ సైడా లేదా ఫిలిమ్స్లో కూడా వస్తుందా మార్కెట్? ఇది ఫిలిమ్స్లో కూడా అన్నిట్లోనూ బ్యానర్ అంటే అన్నిటికీ జస్ట్ ప్రజెంట్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా, బట్ ఈవెంట్ మొత్తం తనే చూసుకుంటున్నాడు అనమాట. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. మారుతి గారు, అంటే దానిలోకి జాయిన్ అవ్వడానికి మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారంటే ఫస్ట్ దీని గురించి చెప్పంగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఫస్ట్ అంటే అది పాసిబుల్ అవుద్దా కాదా అనడానికి ఇతని ఎక్స్పీరియన్స్ చూస్తాను. నెక్స్ట్ ఇది కష్టపడి చేస్తే ఇది ఖచ్చితంగా ఒక ఇన్నోవేటివ్ అవుతుంది అనే థాట్. ఇవన్నీ కలిసి ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి అట్లా. ఎందుకంటే తన గురించి నాకు తెలుసు, డెఫినెట్గా అది సక్సెస్ చేస్తాడని. ఆ ప్రాసెస్లో నేను కూడా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇందాక ఆయన మాట్లాడుతూ ఒక మాటల్లో ఆయనకి నచ్చితే సరే చేద్దామంటారు అన్నారు, నచ్చపోతే చూద్దామంటారు అని అన్నారు. అంటే చూద్దాం అన్న ఏమన్నా ఉన్నాయా దీనికన్నా ముందు? చాలా ఉన్నాయి. అంటే ఎన్ని చూద్దాం నా దగ్గర తీసుకొచ్చాడంటే అది ఎప్పటికప్పుడు చూసేవాడిని అంతే. అవి చేసేదాకా రాలేదు. బట్ ఇది మాత్రం చెయ్యాలి అనే ఒక ఎంతూజియాజం వచ్చింది. అక్కడి నుంచి ఎవరికి చెప్పినా సరే టీంకి అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. అందరూ అంటే నాకంటే అంటే ఇప్పుడు ఏదైనా సరే ఈ దారిలో వెళ్తే బాగుంటుందని చెప్పగలం, కానీ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగా టీం అందరూ కూడా వాళ్ళ ఎనర్జీ పెట్టే విధానం, క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, మనుషులు మీట్ అవుతున్నారు. వాళ్ళకు కూడా అంటే ఒక కాంపిటీషన్ అని కాకుండా ఆడియన్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే ఒక 6 bands ఒకే ప్లేస్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడుతుంటుంటే, మామూలుగా ఒక పబ్లో ఒకళ్ళు పాడితేనే ఎనర్జీ ఉంటుంది. అంటే వాళ్ళకి అలాంటిది ఒక 6 bands డిఫరెంట్ కల్చరల్ సాంగ్స్ పాడుతుంటుంటే ఇట్స్ లైక్ మ్యూజికల్గా ఎంత వైబ్ ఉంటుందో మనం ఇమాజిన్ చేయొచ్చు. అందుకని ఇవాళ మ్యూజిక్కి చాలా ఇది ఉందన్నమాట. అలాంటి డెఫినెట్గా మ్యూజిక్ అనేది అందరూ ఎంజాయ్ చేస్తారు, పాటలు అందరికీ కావాలి. ఇది ఫెయిల్యూర్ అయ్యే ఇది కాదు. ఇంకోటి అయితే ఎక్కడైనా మనం ఆలోచించాలి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనో లేకపోతే ఇంకోటి అని అంటే కొద్దిగా ఆలోచించాలి. కానీ మ్యూజిక్ అనేది పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి యాక్చువల్గా లాస్ట్లో ప్రైజ్ ఇది అనౌన్స్మెంట్ అంతా కూడా తమన్ వచ్చి ఇవ్వబోతున్నాడు. తమన్తో మాట్లాడాను. అందుకని యాక్చువల్గా ఏంటంటే నాకు ఇలాగా చేసుకున్నాను అనమాట. దాటలి ఇందులో ఇంప్రెస్ చేసిన బ్యాండ్కి నా సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తాను నేను. వావ్, ఆల్రెడీ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేశారండి ఇది. హ్యాపీ బర్త్డే ఎస్కేఎన్ గారు. సార్, తెలుగు సినిమానా హిందీ సినిమా అని అడుగుతున్నారండి ఇక్కడ ఎస్కేఎన్ గారు. మీరు అడిగి ఆయన పేరు చూపిస్తారు. ఆయనే అడిగారు, మైక్ నా దగ్గర ఉందని నేను అడుగుతున్నా. మీరు ఏంటంటే నా మీద వేరే విధంగా వైరల్ చేసేస్తున్నారు. భయం వేస్తుంది నాకు. తమిళనాయిల్స్ ఏమొస్తాయని భయం వేస్తుంది. సార్, మీరే పెద్ద వైరల్ స్టార్ సార్. అంతే, 4 రోజుల నుంచి కొద్దిగా వైరల్ ఫీవర్గా కూడా ఉంది. సార్, ఇలాంటివి చెప్తే ఎందుకు వైరల్ గారు సార్? మీరు మీ స్పీచ్కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సార్, మారుతి గారు అంటే లైక్ మ్యూజిక్కి సంబంధించి కాబట్టి మీలో ఏదైనా ఇన్బిల్ట్ స్పెషల్ మ్యూజిక్ సంబంధించిన టాలెంట్ ఏమైనా ఉందా? సింగింగ్, డ్రమ్స్ ప్లే చేయడం? అయ్యే పనులు. మ్యూజిక్ సెన్స్ అయితే ఉందని నమ్ముతున్నారు కదా. అంటే నా సినిమాల్లో మ్యూజిక్ బాగానే ఉంటుంది అనేది నమ్ముతున్నారా లేదా? అలా దీంట్లో మన లోపల నుంచి వచ్చేది, మా అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడంటే మన లోపల ఏదో హిడెన్ టాలెంట్ ఉంటేనే అడుగుతాడు. నా ఆర్ట్ ఏమో మా అమ్మాయికి వచ్చింది, నాకు ఇది ఉంటే నా మ్యూజిక్ సెన్స్ ఏమో మా అబ్బాయికి వచ్చింది అని అనుకుంటాను.
అలానే మా వైఫ్ నుంచి ఏం రాలేదని అనుకోను. ఇప్పుడు మళ్ళీ ఇది చూసిందంటే అంటే అన్నీ నీ అన్న టాలెంట్లు నా ఏం రాలేదంటది. అందువల్ల వాడు వాళ్ళ అమ్మలాగానే వాడు కొంచెం ఇంట్లోనే ఉంటుంటాడు. ఎనీవే నాకు అంటే ఇవాళ మా ఎస్కేని కూడా నేను చెప్పలేదు, అనుకోకుండా ఇట్లా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ 6 ఈ వచ్చే టీమ్స్లో ఎవరైతే టాప్ ప్లే చేస్తారో ఆ రోజు విన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళకు మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ మా బ్యానర్లో ఇస్తాం. సిరి గారు, సో లైక్ శ్రీ, ఓకే, హాయ్ శ్రీ గారు. సో కామ్రేడ్స్ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? జంక్షన్ క్రియేట్ దట్ వైబ్ అంటే జనరల్గా లాల్ సలాం కామ్రేడ్స్ అట్లా కాకుండా జామింగ్ కామ్రేడ్స్, మ్యూజిక్ కామ్రేడ్స్, బడ్డీ కామ్రేడ్స్ లాగా టు గెట్ ద పల్స్ ఆఫ్ పీపుల్. అంతే, ఏం లేదు కూడా. బేసిక్గా కామ్రేడ్స్ అనగానే లైక్ రీజనల్ సౌండ్ ఎక్కువ వస్తుంది, దానికోసమేనా లేదంటే? వైబ్ టు క్రియేట్ పాజిటివ్ వైబ్. ఇప్పుడు రేపు పొద్దున టికెట్ కొనుక్కొని షో వచ్చే ప్రతి ఒక్కరు కూడా వి నేమ్ దెమ్ యాజ్ ఎ కామ్రేడ్. ఎంట్రీ ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? We have VIP section, VVIP section, at the same time కామన్ టికెట్స్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ వీ వాంటెడ్ టు షూట్ ఇట్. దీన్ని మాకు తర్వాత సార్ చెప్తారు ఇంకా దీని గురించి. వీ వాంటెడ్ టు డిజైన్ ఇట్ లైక్ 1-2 hours ఎపిసోడ్ లాగా చేసి దాని తర్వాత వీ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ సమ్ OTT ఛానల్స్ ఆర్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ అలా. ఎస్కేఎన్ గారు, ఏమైనా ప్లే చేశారా సార్? ఇప్పుడు కూడా ప్లే చేస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ సార్. ఇన్స్ట్రుమెంట్స్ అనండి బాబు. సరే ఇందుకు కాదా సరే మీరు వైరల్ స్టార్ అయ్యేది? చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు మ్యూజిక్ ఇండస్ట్రీ, తబలా, గిటార్, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని రకరకాలుగా ప్లే చేసి, కాకపోతే దానికి సెపరేట్గా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని తెలిసింది. సో అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ చేత ప్లే చేస్తాం. బర్త్డే రోజు ఏదన్నా స్పెషల్గా అడిగితే బెటర్ డార్లింగ్. సార్ ఒక పాట పాడండి సార్. బాగుంది ఇది. ఇది మ్యూజికల్కి సంబంధించిన ఈవెంట్ కాబట్టి. ఎస్కేన్ గారు, బేబీ సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి, బాంబేలో డైరెక్టర్ గారు ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, అంటే సెలబ్రేషన్ కోసం వచ్చారా లేదంటే? లేదండి, ఇప్పుడు ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. వీకెండ్ కదా అని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీక్లో వెళ్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఈ మంత్ ఎండ్లో కొంచెం గ్రాండ్గా ఇంకొక మంచి ప్రెస్ మీట్ పెట్టి అందరిని పిలిచి దాంట్లో అనౌన్స్ చేద్దాం. హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, బ్యానర్స్ అన్నీ కలిపి దానికి ఒక అనౌన్స్మెంట్ ఉంటుందండి. కొంచెం అది కొంచెం సో మీరు అనుకున్నట్టే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ సంవత్సరం ఈ బర్త్డే నుంచి మీరు ఏమైనా స్పెషల్ రిజల్యూషన్ అయినా తీసుకున్నారా? ఈ మంచి రోజులు వచ్చాయండి ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి రోజులు వచ్చాయి. ఏంటండి, నేను బాత్రూంలో కూడా పాడినండి. సార్ మారుతి గారు, మీరు చెప్తే అన్న పాడతారేమో మీ ఫ్రెండ్? లేదండి, మనోండి ఏది ఎవరో ఫోర్స్ చేయలేరు, లోపల నుంచి రావాలి. ఇవాళ నేను తన బర్త్డేకి అంటే ప్రతి బర్త్డే చూస్తుంటున్నాను. తను నిజంగా ఈ బర్త్డేకి ఇందాక మా సెట్లో కేక్ కట్ చేస్తే టాకింగ్ స్టార్ అని రాశారు. అంటే మా వాడు మాటలకి అంత ముగ్ధులవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే క్యూట్గా ఉంటాయి, అలానే ఎవరిని ఇబ్బంది పెట్టవు. అంటే మళ్ళీ కొంచెం చిన్న లాస్ట్లో ఒక నవ్వుకునేలా ఉంటాయి. అందరూ మాట్లాడతారు కానీ తనలా కాదు. ఇదివరకు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు, అంతే తేడా. ఎనీవే, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్ని, ఈ యంగ్స్టర్స్ని అందరూ ఇంత బాగా చేయబోతున్న ఈ ఈవెంట్ మాత్రం జనంలోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.